జూన్ 10 యోహాను సువార్త 12వ అధ్యాయము 20 నుండి 26 వచనములు. ఒకవేళ మనం క్రీస్తుని సేవిస్తున్నామని ప్రకటిస్తే మనం ఆయన్ని వెంబడించాలి. వెంబడించడం అనే వ్యక్తీకరణ మన మనస్సునందు అనేక భావాలను తెచ్చే విశాలమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. సైనికుడు తన అధిపతిని వెంబడించినట్లుగా, సేవకుడు తన యజమానిని వెంబడించినట్లుగా, పండితుడు తన గురువును వెంబడించినట్లుగా, గొర్రె తన కాపరిని వెంబడించినట్లుగా, తన్ను తాను క్రైస్తవునిగా ప్రకటించే వ్యక్తి క్రీస్తును వెంబడించాలి. విశ్వాసం, విధేయత అనేవి నిజమైన అనుచరులకున్న ప్రముఖ లక్షణాలు. అవి నిజంగా నమ్మే క్రైస్తవుల్లో కనిపిస్తాయి. వారి జ్ఞానం కొంచెమే ఉండొచ్చు, వారి బలహీనతలు గొప్పవే కావచ్చు, వారి కృప బలహీనంగా ఉండొచ్చు, వారి నిరీక్షణ వారిని ప్రకాశహీనంగా చేయవచ్చు. కానీ వారు క్రీస్తు చెప్పింది నమ్మి ఆయన ఆజ్ఞాపించింది చేయడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వారి గురించి క్రీస్తు ప్రకటించాడు, వారు నన్ను సేవిస్తారు, వారు నావారు. ఇలాంటి క్రైస్తవ్యం మనిషి నుండి కొంచెమే పొందుకుంటుంది. అది పూర్తిగా బలమైనది, పూర్తిగా నిజమైనది, పూర్తిగా నిర్ణయాత్మకం, పూర్తిగా సంపూర్ణం. క్రీస్తును పేరుతో, ఆకారంతో సేవించడం చాలా సులువు. అది అనేకులను తృప్తిపరుస్తుంది. విశ్వాసంతో జీవితంలో ఆయన్ని వెంబడించడం అనేది తమ ప్రాణాల కోసం మనుష్యులు తీసుకునే శ్రమకు మించిన శ్రమలను తెస్తుంది. ఈ లోకం నుండి క్రీస్తు అనుచరులు తరచూ పొందే బహుమానాలు ఎగతాళి, అవమానం, వ్యతిరేకత, హింస. వారి మతం అనేది మనుషుల నుండి పొందే మెప్పు కాదు, కానీ దేవుని నుండి పొందే మెప్పు. రోమీలకు రాసిన పత్రిక 2:29. అయినా ఆయన్ని వెంబడించేవాడు ఎన్నడూ ప్రభువు చెప్పిన గొప్ప ప్రోత్సాహాన్ని మరిచిపోకూడదు. నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని ఘనపరచును. ఇలాంటి ఆదరణ వాగ్దానాలను హృదయంలో హత్తిపెట్టుకుని భయం లేకుండా ఇరుకైన మార్గంలో ప్రయాణిద్దాం. లోకం మన పేర్లను చెడ్డవాటిగా చిత్రీకరించి మనల్ని దాని సమాజం నుండి వెలివేయవచ్చు. కానీ మనం క్రీస్తుతో పాటు మహిమలో జీవించినప్పుడు మనం ఎన్నడూ తృణీకరించలేని గృహాన్ని కలిగి ఉంటాం. లోకం మన మతం మీద తృణీకారాన్ని కుమ్మరించవచ్చు, అది మన క్రైస్తవ్యాన్ని ఎగతాళి చేయవచ్చు. కానీ అంత్యదినాన మనుష్యుల సమక్షంలో, దూతల సమక్షంలో తండ్రి మనల్ని ఘనపరిచినప్పుడు ఆయన స్తుతి సమస్తాన్ని భర్తీ చేస్తుంది. ధ్యానం కోసం శ్రమ పడడం అనేది చాలా కష్టం, కానీ శ్రమలో ఆనందించడం అనేది క్రైస్తవుని లక్షణం. అపోస్తలుల కార్యములు 5:41.